ఆహ్వానించి కలిసి వాళ్ళందరితో మాట్లాడి మీకేదో ఒక పని కల్పించడానికో లేకపోతే పునరావాస కేంద్రంగా ఈ యూనివర్సిటీలను మీరు భావించకండి. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాధ్యత మీకు పునరావాస కేంద్రాలుగా గతంలో ఎవరికైనా అట్లాంటి ఆలోచన ఉంటే ఇప్పుడు ఆ ఆలోచనని తీయండి. ఈరోజు తెలంగాణ సమాజానికి కావలసిన చికిత్స అందించాల్సిన బాధ్యత మీ చేతిలో పెడుతున్నా. మీరు తక్షణమే టీచింగ్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో వాటన్నిటి నియామకాలను పారదర్శకంగా నియామకాలు చేపట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని వైస్ ఛాన్సలర్ అందరినీ నేను పిలిచి వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. నియామకాలే కాదు, సిలబస్ కూడా మనం చదువుకునే చదువుకు సమాజంలో ఉన్న అవకాశాలకు పొంతన లేకుండా పోతే కేవలం మనం పట్టాలు తీసుకొని బయటికి వస్తే మళ్ళీ నిరుద్యోగులుగా తెలంగాణ సమాజంలో మళ్ళీ కనిపించాల్సి వస్తుంది. అందుకే ఈరోజు ఒక పక్కన సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూనే సమాజంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న శిక్షణ ఉండాలి. దానికి సంబంధించిన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి. రాబోయే 2 సంవత్సరాలు ఏం చేస్తారు, 4 సంవత్సరాలు ఏం చేస్తారు, 6 సంవత్సరాలు ఏం చేస్తారు, 8 సంవత్సరాలు ఏం చేస్తారు, 10 సంవత్సరాలు ఏం చేస్తారు, ఒక 10 సంవత్సరాలకు అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధంగా చేయండి. ఖచ్చితంగా 10 సంవత్సరాల ఆ బాధ్యత నేను తీసుకుంటా, మీరు ఇచ్చే ప్రణాళికలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి వారికి నేను చెప్పడం జరిగింది. కొంతమందికి ఆశ్చర్యం అనిపించవచ్చు, 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నా. 94 నుంచి 2004 వరకు ఒక పార్టీకి 2 సార్లు అవకాశం వచ్చింది. 2004 నుంచి 2014 వరకు ఇంకొక పార్టీకి 2 సార్లు అవకాశం వచ్చింది. 2014 నుంచి 2024 వరకు ఇంకొక పార్టీకి అవకాశం వచ్చింది. 2024 నుంచి 2034 వరకు తెలంగాణ సమాజం తప్పకుండా అవకాశం ఇస్తుంది. ఈ 10 సంవత్సరాలు తెలంగాణ సమాజంలో అద్భుతాలు సృష్టించే అవకాశం వయసు ఓపిక నాకు మిత్రుడు గంట చక్రపాణి గారికి ఉన్నది. ఈ తెలంగాణ సమాజానికి ఏం కావాలనో అది అందించే బాధ్యత మాది. ఎక్కడ కూడా ఇందులో కార్పొరేటు విద్యాలయాల నుంచి ఒత్తిడి వచ్చినా యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన ఎవరన్నా చేసినా అలాంటి పనులు జరగవు. అందుకే ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిబ్బందికి నా సూచన ఒక్కటే, ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం. ఈ తెలంగాణ సమాజం మన నుంచి ఈ భావోద్వేగాన్ని ఈ బంధాన్ని కోరుకుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వేదిక మీద ఉన్న వాళ్ళు కానీ